ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి నిర్గమాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనము చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల జీవితంలో ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసత్వంలోనే గడిచిపోయాయి. అయితే దేవుడు వారితో చెబుతూ ఉన్నాడు, మీరు బానిస బ్రతుకు బ్రతికిన ఆ 430 సంవత్సరాలను లెక్కించవద్దు. విడుదల పొందిన నేటి నుండి మీ జీవితంలో నూతనమైన క్యాలెండర్ ఆరంభమవుతోంది. నేటి నుండి మీరు మీ దినములను లెక్కించండి. నేటి నుండి ప్రతిరోజు దేవుడు మీతో ఉండి, దేవుడితో మీరు ఉండే రోజులు గనుక ఇక నుంచి మీరు దినాలను లెక్కించండి. ఇది మీకు మొదటి నెల, మొదటి సంవత్సరం అని ప్రభు ఇశ్రాయేలీలతో స్పష్టంగా చెప్పాడు. మిత్రులరా, క్రీస్తును ఎరగక పూర్వం ఎన్ని సంవత్సరాలు జీవించినా అవన్నీ కేవలం వ్యర్థమైనవి. ఎందుకంటే అతనికి వయస్సు ఉండొచ్చు, కానీ ఆ వయస్సు వల్ల తనకు కానీ తన ఇంటి వారికి కానీ ఇతరులకు కానీ ఉపయోగం లేని పరిస్థితి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ ఒక వ్యక్తి బెతస్దా అనే కోనేరు ప్రక్కన దాదాపు 38 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. చిత్రమైన విషయం ఏంటంటే అతని వయస్సు వ్రాయబడలేదు, కానీ అతడు బెతస్దా కోనేరు దగ్గర ఉన్న కాలం మాత్రం వ్రాయబడింది. ఆ బెతస్దా దగ్గర ఉన్న కాలమే యేసుక్రీస్తు ప్రభువారు వయసు కంటే ఎక్కువ. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. మరి ఇతను బెతస్దా దగ్గర ఉన్న కాలము 38 సంవత్సరాలు. అంటే సుమారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు దరిదాపు 4.5 సంవత్సరాల ముందే, బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టక ముందే ఇతడు ఆ బెతస్దా కోనేరు దగ్గర స్వస్థత కోసం చేరాడు. అయితే అతడు ఈ 38 సంవత్సరాలు బ్రతికి ఉండడం వల్ల అతనికి కానీ అతని ఇంటి వారికి కానీ అతని వల్ల సంతోషం లేదు. కనుక అతడు బ్రతికిన దినములన్నీ కూడా వ్యర్థమైనవి, అవి లెక్కించటానికి ఉపయోగం లేనివి, అవి ప్రయోజనం లేని సంవత్సరాలుగా అతని జీవితంలో జరిగిపోయాయి. అదే రీతిగా ఒక వ్యక్తి జీవితంలో కూడా క్రీస్తును ఎరుగక పూర్వం ఎన్ని సంవత్సరాలు జీవించినా పాపము శాపము కలిగి విడుదల లేనివాడుగా, జీవితానికి అర్థం లేనివాడుగా జీవిస్తూ ఉంటాడు. క్రీస్తుని ఎరగని ఒక వ్యక్తిని మనం గమనిస్తే చిన్ననాటి నుంచి చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం,
పిల్లల్ని చదివించటం, వారికి పెళ్ళిళ్ళు చేయడం, ఆయుష్ ఉన్నంత వరకు సంపాదన అనే దందాపంలో పడి సంపాదించి చివరికి ఏదో ఒక మజిలీలో తనువు చాలించటం నిజంగా అర్థం లేని జీవితం అది. ఎందుకంటే అతనికి అంతకంటే టార్గెట్ ఏం లేదు. అలాంటి వారు పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే చనిపోతారు. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని కాలం ఒక వ్యక్తి జీవితంలో వ్యర్థమైన కాలం. అది లెక్కించదగినది కాదు. చాలామంది డిసెంబర్ 31వ తేదీ రాత్రి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి బిర్యానీలు, స్వీట్లు, కేకులు పంచుకుంటూ తినుచు త్రాగుచు వచ్చే సంవత్సరం అంతా క్రొత్తగా ఉండాలంటూ తెగ సంబరపడిపోతుంటారు. అయితే లోపల మనస్సులో సంతోషం లేనిది పైకి ఎంత సంతోషంగా ఉన్నా అది నటనే అవుతుంది, కానీ నిజమైన సంతోషం అవదు. సంతోషంగా ఉండడానికి ఒక వ్యక్తి సినిమాలు, షికార్లు లాంటి అనేక రకాలైన విందు వినోదాల్లో పాల్గొన్నా అది తాత్కాలికమైనది మాత్రమే తప్ప స్థిరమైన సంతోషం కాదు. క్రీస్తు ప్రభువు లేకుండా చాలామంది మనుషులు పై సంతోషాలు, లోకంలో ఉన్న సినిమాలు, షికార్లు, త్రాగుడు, జోదము మొదలైన మనసును రంజింపజేసి వెతుకుతున్నారు. అయితే అవి పైకి సంతోషమే, కానీ లోపలంతా భయంకరమైన వ్యధ, బాధ. అందుకే వాక్యం చెబుతోంది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, ఒకడు నవ్వుచుండినను హృదయమన్న దుఃఖముండవచ్చును. ఒక వ్యక్తి నిజమైన సంతోషం పొందాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల? క్రీస్తు లేని కాలమంతా నిష్ప్రయోజనకరమైంది. క్రీస్తు లేకుండా నువ్వు బ్రతికిన దినాలన్నీ దేవుని దృష్టిలో లెక్కించదగినవి కావు. నీవు ఎప్పుడైతే మారు మనస్సు పొంది పాపం నుండి విడుదల పొందుతావో ఆ రోజు నుండి దేవుడు నీ జీవితంలో మొదటి నెల, మొదటి సంవత్సరం అని నీ క్యాలెండర్ ఆరంభిస్తాడు. నీ పేరు జీవగ్రంథమందు లిఖించబడుతోంది. మాత్రమే కాదు, నీతో ప్రభువుతో నీవు ప్రతిరోజు, ప్రతి క్షణం నీ జీవితం ఒక ఉత్సాహం, ఒక ఉజ్జీవం, ఒక ఉల్లాసం. కనుక మన జీవితంలో క్రీస్తుని ఎర్రగని కాలం అంతా బానిస కాలం, లెక్కించదగిన కాలం కాదు. ఎప్పుడైతే మనం ఐగుప్తు నుంచి విడుదల పొందుతామో ఆ రోజు నుంచి ఇశ్రాయేలీలకి క్యాలెండర్ ప్రారంభించబడినట్లుగా మనం పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ రోజు నుంచి మనకి మన జీవితంలో క్యాలెండర్ ప్రారంభించబడుతోంది. అక్కడి నుంచి మనం లెక్కించుకోదగిన దినాలు మనకుంటాయి. నీ జీవితంలో దేవుని క్యాలెండర్ ఆరంభమైందా? అసలు ఆరంభమై ఎన్ని సంవత్సరాలైంది? ఇంకా క్రీస్తు లేని జీవితం నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ జీవితం అంతా వ్యర్థంగానే బ్రతుకుతూ ఉన్నావు. వాస్తవాన్ని గ్రహించు. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించు. నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో నువ్వు పొందిన సంతోషం ఎంత? అసలు నీ గమ్యమేమిటి? ఇప్పటికైనా మించింది లేదు. ప్రభువును బ్రతిమలాడుకొని రక్షణ పొందు. నీ జీవితంలో క్రీస్తు క్యాలెండర్ ఆరంభించు. ప్రభు కొరకు జీవించు. ఈ లోకంలో పరలోకాన్ని అనుభవించు. శ్రేష్టకరమైన దేవుని బిడ్డగా క్రీస్తు కొరకు మనం జీవిస్తూ నమ్మకంగా ముందుకు సాగిపోదాం. దేవుడు చెప్పాడు, ఇది మీ జీవితానికి మొదటి సంవత్సరం, మొదటి నెల. ప్రతి విశ్వాస జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత ప్రతిరోజు లెక్కించుకోదగింది అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు దేవుడి కోసం చేసింది మనకు కనబడుతుంది. ఏదో ఒకటి దేవుని కోసం చేస్తాం, ఏదో ఒక చోట దేవుని కోసం నిలబడతాం, ఏదో ఒక చోట దేవుని కోసం మాట్లాడతాం, ఏదో ఒకటి దేవుని పేరు మీద చేస్తూ ఉంటాం. అందుకనే ప్రతిరోజు మన జీవితంలో అర్థవంతమైందిగా ఉంటుంది. అందుకని దేవుడు చెప్పాడు, బానిస కాలం పోయింది, ఇక మీ జీవితంలో క్యాలెండర్ ఆరంభమైంది. క్యాలెండర్ ఆరంభం అంటే క్యాలెండర్ మార్చేయడం కాదు, మన బ్రతుకు మారితే మన జీవితంలో నూతనమైన క్యాలెండర్ ఆరంభమైనట్లు లెక్క. మిత్రులారా, ఈ ఉదయం నూతనమైన ఆరంభాలు ఇశ్రాయేల్ జీవితంలో మొదలయ్యాయి. వారి జీవితంలో క్యాలెండర్ ప్రారంభమైంది.
దినాలు లెక్కించుకోదగినంత శ్రేష్టకరమైన జీవితం వారికి దొరికింది. ఈ ఉదయం మనం కూడా ప్రభువా, వ్యర్థంగా నా జీవితాన్ని గడపకుండా రక్షణ పొంది ఒక శ్రేష్టకరమైన, ప్రతిరోజు గుర్తుండిపోయేంత, ప్రతిరోజు మరపురాని అనుభవంతో నన్ను నింపి శ్రేష్టకరమైన కనాను అనే ఆశీర్వాదం వైపు నన్ను నడుపునాయనా అని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మా జీవితంలో ఈ రోజంతా క్షేమకరంగా, దీవెనకరంగా జరగనివ్వండి. యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.